అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలంలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి లీక్ అవుతున్న గ్యాస్ ను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతుండటంతో నిరంతరం నీటిని వెదజల్లుతూనే ఉన్నారు. బ్లో అవుట్ ప్రాంతంలో 50 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపుగా 100 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్గా కోనసీమ జిల్లాలో జరుగుతున్న ఓఎన్జీసీ డ్రిల్ సైట్ లో గ్యాస్ పైపు లీక్ అవడంతో మంటలు అదుపు చేసేందుకు అక్కడ ఇంకా కూడా తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో అక్కడ దాదాపుగా 100 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ అదుపు చేయడం అనేది ఎంతవరకు వచ్చింది? తాజా సమాచారం ఏంటి మోహన్? చూడొచ్చు ఇక్కడ లోటు మార్నింగ్ నుంచి రాత్రి నుంచి మార్నింగ్ వరకు ఉన్నటువంటి ఏదైతే మంటలు ఉన్నాయో ఆ మంటలను అదుపు చేసి కొద్దిపాటుగా తగ్గించగా తెలుస్తుంది. ఇప్పటికీ మీరు చూడొచ్చు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మసైపోయి మాడి మసైపోయినటువంటి సంఘటన మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ ఏదైతే వాటర్ ఉందో, ఏదైతే పైన ఇక్కడ వాటర్ ని ప్లే చేస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా అధికారులు స్థానికంగా ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా తీసుకొని ఆ వాటర్ పైపింగ్ ద్వారా వాటర్ ని ఎక్కడైతే ఫైర్ అవుతుందో ఆ ఫైర్ ప్లేస్ లో వాటర్ ని ప్లే చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూశారు. అంతేకాదు ఈ త్వరలోనే అంటే చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిపుణుల బృందం వచ్చి ముంబై అయితే చేరుకున్నారు. త్వరలోనే దీన్ని అంటే గంటల్లోనే త్వరలో అంటే రేపటి లోపల దీన్ని మూసివేస్తాం. మూసివేసి పూర్తి స్థాయిలో ఇక్కడ బ్లో అవుట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.